అమెరికా వెళ్ళాలని అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారా? మీకు గుడ్ న్యూస్. ప్యాక్ యువర్ బ్యాగ్స్, గెట్ రెడీ టు ఫ్లై. ఏంటి అమెరికా వెళ్ళడం ఇక కష్టమని వార్తలు వస్తూ ఉంటే గుడ్ న్యూస్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఇది భారతీయులకి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే న్యూస్. ఎందుకంటే ట్రంప్ సర్కార్ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి అమెరికా కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. H-1B వీసాలపై $1,00,000 ఫీజు విధించాలన్న ట్రంప్ యంత్రాంగానికి అపీల్స్ కోర్టు బ్రేక్ వేసింది. ఈ ఫీజు విధించడం చట్టబద్ధం కాదని తేల్చి చెప్పింది. అసలు ఏంటి $1,00,000 ఫీజు వివాదం? ట్రంప్ తెచ్చిన ఈ రూల్స్ వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? అమెరికా కోర్టులు దీనిపై ఎందుకు సీరియస్ అయ్యాయి? ఈ తీర్పుతో భారతీయులకి కలిగే ప్రయోజనాలేంటి? వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అమెరికాలోని టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, అలాగే మన భారత్కు చెందిన TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాకు తీసుకెళ్లేందుకు H-1B వీసాలను ఉపయోగిస్తారు. గతంలో ఈ వీసా ప్రాసెసింగ్ అప్లికేషన్ ఫీజు సాధారణంగా $2,000 నుంచి $5,000, అంటే మన భారతీయ కరెన్సీలో అప్పట్లో సుమారు 1,00,000 నుంచి 4,00,000 వరకు ఉండేది. అయితే ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ఊహించని ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఉంటూ H-1B వీసాకు ఎంపికైన వారు ఏకంగా $1,00,000 ఫీజు, ఆ సమయంలో భారత కరెన్సీలో 88 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అదే టైంలో రూపాయి విలువ పడిపోతూ వచ్చింది. H-1B వీసా కోసం $1,00,000 ఫీజు అంటే ప్రస్తుతం 96,56,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ ఫీజు నిర్ణయం వెనుక ట్రంప్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం బై అమెరికన్, హైర్ అమెరికన్, అంటే అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ అక్కడి కంపెనీలకు సూచనలు చేశారు. ఇలా H-1B వీసా ఫీజును పెంచితే విదేశీ నిపుణులకు అమెరికా వెళ్లేందుకు ఆర్థికంగా భారం మారుతుందని, అలాగే అమెరికన్ కంపెనీలు కూడా ఆ ఉద్యోగులపై ఇంత ఖర్చు భరించలేవని భావించి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని ప్రముఖ వ్యాపార రంగాలు, IT కంపెనీలు, అలాగే విద్యా సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ లియో సొరికిన్ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. H-1B వీసాపై ఇంత భారీగా ఫీజులు పెంచడం చట్టవిరుద్ధమన్నారు. అమెరికా కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా అధ్యక్షుడు తన సొంత నిర్ణయంతో ఇలాంటి భారీ ఫీజులు విధించలేరని తేల్చి చెప్పారు. ఇది ఒక రకమైన చట్టవిరుద్ధమైన ట్యాక్స్ అని, అధ్యక్షుడి అధికార పరిధి దాటి తీసుకున్న నిర్ణయమని పేర్కొంటూ ఈ ఫీజును రద్దు చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ట్రంప్ యంత్రాంగం వెంటనే అపీల్స్ కోర్టును ఆశ్రయించింది. డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుపై స్టే ఇస్తే తప్ప తమ పాలసీలు అమలవ్వవని వాదించింది. కానీ తాజాగా విచారణ జరిపిన అపీల్స్ కోర్టు ట్రంప్ యంత్రాంగానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. ఒకవేళ ఫీజులపై స్టే ఇవ్వకపోతే అమెరికాకు ఏ రకంగా నష్టం జరుగుతుందో కోర్టుకు ఆధారాలతో నిరూపించడంలో ట్రంప్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా ఇలాంటి భారీ రుసుములు విధించే హక్కు కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని, విదేశీ వలస పాలసీ పేరుతో అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచలేరని తేల్చి చెప్పింది. ఈ తీర్పును అమెరికన్ కంపెనీలు స్వాగతించాయి. అమెరికాకు స్కిల్డ్ ఎంప్లాయీస్ రాకపోతే తమ దేశ టెక్ ఆధిపత్యం దెబ్బతింటుందని చెబుతున్నాయి. తాజాగా అపీల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అమెరికా ఇన్నోవేషన్ రంగం సాధించిన విజయమని పేర్కొన్నాయి. అమెరికాలోని చిన్న, మధ్య తరహా IT కంపెనీలు, స్టార్టప్లు $1,00,000 ఫీజు భారాన్ని భరించలేక మూతపడే స్థితికి వస్తాయనే ప్రచారం కూడా ఇటీవలే జోరుగా సాగింది. కోర్టు తీర్పుతో ఆ కంపెనీలు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత్ నుంచి ఏటా వేలాది మంది టెకీలు H-1B వీసాపై అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఈ వీసా ఫీజు కంపెనీలే భరిస్తాయి కాబట్టి ఫీజు $1,00,000కు పెరిగితే భారతీయ ఉద్యోగులను అమెరికాకు పంపడానికి కంపెనీలు వెనుకాడేవి. కానీ తాజాగా కోర్టు తీర్పుతో ఆ ముప్పు తప్పుపోయింది. మొత్తానికి ట్రంప్ సర్కార్ H-1B వీసాలపై విధించాలనుకున్న $1,00,000 అడ్డంకి ప్రస్తుతానికి లొంగిపోయింది. చట్టసభల అనుమతి లేకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని అమెరికా న్యాయ వ్యవస్థ మరోసారి నిరూపించింది.
ఇది అమెరికా వెళ్లాలనే డ్రీమ్తో ఉన్న లక్షలాది మంది భారతీయ యువతకు, ఐటీ నిపుణులకు ఎంతో రిలీఫ్ ఇచ్చే అంశం. సాధారణంగా అమెరికాలోని టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, అలాగే మన భారత్కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాకు తీసుకెళ్లేందుకు H-1B వీసాలను ఉపయోగిస్తారు. గతంలో ఈ వీసా ప్రాసెసింగ్ అప్లికేషన్ ఫీజు సాధారణంగా $2,000 నుంచి $5,000, అంటే మన భారతీయ కరెన్సీలో అప్పట్లో సుమారు 1,00,000 నుంచి 4,00,000 వరకు ఉండేది. అయితే ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ఊహించని ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఉంటూ H-1B వీసాకు ఎంపికైన వారు ఏకంగా $1,00,000 ఫీజు, ఆ సమయంలో భారత కరెన్సీలో 88 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అదే టైంలో రూపాయి విలువ పడిపోతూ వచ్చింది. H-1B వీసా కోసం $1,00,000 ఫీజు అంటే ప్రస్తుతం 96,56,000 ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ ఫీజు నిర్ణయం వెనుక ట్రంప్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం బై అమెరికన్, హైర్ అమెరికన్, అంటే అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ అక్కడి కంపెనీలకు సూచనలు చేశారు. ఇలా H-1B వీసా ఫీజును పెంచితే విదేశీ నిపుణులకు అమెరికా వెళ్లేందుకు ఆర్థికంగా భారం మారుతుందని, అలాగే అమెరికన్ కంపెనీలు కూడా ఆ ఉద్యోగులపై ఇంత ఖర్చు భరించలేవని భావించి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని ప్రముఖ వ్యాపార రంగాలు, ఐటీ కంపెనీలు, అలాగే విద్యా సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ లియో సొరికిన్ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. H-1B వీసాపై ఇంత భారీగా ఫీజులు పెంచడం చట్టవిరుద్ధమన్నారు. అమెరికా కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా అధ్యక్షుడు తన సొంత నిర్ణయంతో ఇలాంటి భారీ ఫీజులు విధించలేరని తేల్చి చెప్పారు. ఇది ఒక రకమైన చట్టవిరుద్ధమైన ట్యాక్స్ అని, అధ్యక్షుడి అధికార పరిధి దాటి తీసుకున్న నిర్ణయమని పేర్కొంటూ ఈ ఫీజును రద్దు చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ట్రంప్ యంత్రాంగం వెంటనే అపీల్స్ కోర్టును ఆశ్రయించింది. డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుపై స్టే ఇస్తే తప్ప తమ పాలసీలు అమలవ్వవని వాదించింది. కానీ తాజాగా విచారణ జరిపిన అపీల్స్ కోర్టు ట్రంప్ యంత్రాంగానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. ఒకవేళ ఫీజులపై స్టే ఇవ్వకపోతే అమెరికాకు ఏ రకంగా నష్టం జరుగుతుందో కోర్టుకు ఆధారాలతో నిరూపించడంలో ట్రంప్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా ఇలాంటి భారీ రుసుములు విధించే హక్కు కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉందని, విదేశీ వలస పాలసీ పేరుతో అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచలేరని తేల్చి చెప్పింది. ఈ తీర్పును అమెరికన్ కంపెనీలు స్వాగతించాయి. అమెరికాకు స్కిల్డ్ ఎంప్లాయీస్ రాకపోతే తమ దేశ టెక్ ఆధిపత్యం దెబ్బతింటుందని చెబుతున్నాయి. తాజాగా అపీల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అమెరికా ఇన్నోవేషన్ రంగం సాధించిన విజయమని పేర్కొన్నాయి. అమెరికాలోని చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు, స్టార్టప్లు $1,00,000 ఫీజు భారాన్ని భరించలేక మూతపడే స్థితికి వస్తాయనే ప్రచారం కూడా ఇటీవలే జోరుగా సాగింది. కోర్టు తీర్పుతో ఆ కంపెనీలు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత్ నుంచి ఏటా వేలాది మంది టెకీలు H-1B వీసాపై అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఈ వీసా ఫీజు కంపెనీలే భరిస్తాయి కాబట్టి ఫీజు $1,00,000కు పెరిగితే భారతీయ ఉద్యోగులను అమెరికాకు పంపడానికి కంపెనీలు వెనుకాడేవి. కానీ తాజాగా కోర్టు తీర్పుతో ఆ ముప్పు తప్పుపోయింది. మొత్తానికి ట్రంప్ సర్కార్ H-1B వీసాలపై విధించాలనుకున్న $1,00,000 అడ్డంకి ప్రస్తుతానికి లొంగిపోయింది. చట్టసభల అనుమతి లేకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని అమెరికా న్యాయ వ్యవస్థ మరోసారి నిరూపించింది. ఇది అమెరికా వెళ్లాలనే డ్రీమ్తో ఉన్న లక్షలాది మంది భారతీయ యువతకు, ఐటీ నిపుణులకు ఎంతో రిలీఫ్ ఇచ్చే అంశం. ఎందుకంటే అమెరికా నుంచి ప్రతి సంవత్సరం జారీ అయ్యి H-1B వీసాల్లో 70% పైగా వాటా భారతీయులదే ఉంటుంది. అందుకే ఈ కోర్టు తీర్పు అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అంటారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆస్టిమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.